చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న అల్లుడు ధృతి పాప వాళ్ళ డాడీ బెంగళూరు వెళ్తున్నారండి. అయితే ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తుంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగించిందనమాట. అది మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. ఈ ఫ్లైట్ టికెట్ కానీ అక్కడ హోటల్ హోటల్ రూమ్ బుక్ చేయటం కానీ అంతా కంపెనీ వాళ్ళేనంట, ఆఫీస్ తరపునే చేస్తారంట. ఇది రూమ్ అండి, తనకి హోటల్లో రూమ్ అనమాట, తనకు బుక్ చేసినటువంటి రూమ్ ఇది. ఈ హోటల్ వచ్చేసి బెంగళూరులో కొన్ని వందల ఎకరాలంటండి. ఈ రూమ్ వచ్చేసి హోటల్లో మా అల్లుడి గారికి బుక్ చేసినటువంటి రూమ్ వచ్చేసి రోజుకి 22,000 అంట రెంటు. 253 రకాల ఐటమ్స్ ఉంటాయంటండి తినేదానికి. అసలు అది నాకు ఆశ్చర్యం వేసిందనమాట. 22,000 రూమ్ రెంటు, 253 రకాలు, 54 రకాలు అనంట, 254 రకాలు ఏమో అంట. ఆ ఫుడ్ అంతా తింటారా ఏంటో. కానీ ఈ ఖర్చు మొత్తం కంపెనీ వాళ్ళేనండి, ఆఫీస్ వాళ్ళేను. ఆయనకేమీ సంబంధం లేదు. ఆ రూమ్ కానీ మామూలుగా ఫ్లైట్ టికెట్స్ కానీ ఎంత బాగుందో చూడండి. నేనే అడిగాను అన్నమాట, అది వీడియో చేసి పెట్టమని అడిగాను. ఇంకా వీడియో చేస్తే నేను అడిగాను ఎంత అది రూమ్కి రెంట్ ఎంత అని అంటే చెప్పారనమాట మా అల్లుడు గారు ఎట్లా అని. ఈ హోటల్ వచ్చేసి కొన్ని వందల ఎకరాల్లోనే ఉందంటండి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడిగాను కదా. అయితే మా ఇందిరమ్మ వాళ్ళ బాబు, చిన్న బాబు, మా చిన్ని నన్ను తిట్టాడండి ఇవాళ. నీకేం అడుక్కుంటున్నావా, అసలు నీకెందుకు యూట్యూబ్ అంత అవసరమా, వీడియోలు చేయటం, నీకు డబ్బు కావాలంటే ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను, అది ఇదని అరిశాడు. కానీ నేను డబ్బుల కోసం మాత్రం కాదండి. ఏంటంటే కోతి చచ్చింది గోడవతల పారేసాము అనే ఇది కాకుండా, మనం మానవ జన్మ ఎత్తినందుకు, మనిషిగా పుట్టినందుకు ఏదన్నా ఒక గుర్తింపు ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. నేను డబ్బు కోసం మాత్రం చేయట్లేదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.